బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం. పహల్గాం దాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. పాకిస్తాన్కు ధీటైన జవాబిచ్చింది భారత్. పాక్ ఉగ్రవాద స్థావరాలపై ఆపరేషన్ సింధూర్ పేరిట వైమానిక దాడులు చేసింది. పాకిస్తాన్తో పాటు పీఓకేలోని 9 ఉగ్రవాద ప్రాంతాలను గుర్తించి నాశనం చేసినట్టు భారత రక్షణ శాఖ ట్విట్టర్ ద్వారా ప్రకటించింది. పీఓకేలోని లష్కరే తోయిబా, జైషే మహమ్మద్ ఉగ్రవాద శిబిరాలపై మెరుపు దాడులు చేసింది భారత ఆర్మీ. పీఓకేలోని ఆయా ఉగ్రవాద శిబిరాలపై మిసైల్స్తో భారత్ విరుచుకుపడగా అక్కడి ప్రజలు భయంతో పరుగులు తీశారు. పీఓకేలోని కోట్లీ, ముజఫరాబాద్, బహవల్పురాలో మెరుపు దాడులు చేసినట్టుగా పాకిస్తాన్ ఆర్మీ ధృవీకరించింది. ఆపరేషన్ సింధూర్ పేరిట జస్టిస్ ఈజ్ సర్వ్డ్, జై హింద్ అని ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేసింది ఇండియన్ ఆర్మీ. రాత్రంతా మోడీ ఈ ఆపరేషన్ను పర్యవేక్షిస్తూ ఆపరేషన్ సింధూర్ ఎయిర్ స్ట్రైక్స్ పై నిరంతరం అప్డేట్స్ తెలుసుకున్నట్టు సమాచారం. ఇప్పటి వరకు ఆపరేషన్ సింధూర్లో 17 మంది ఉగ్రవాదులు హతమైనట్టు భారత ఆర్మీ ప్రకటించింది. అలాగే మరికొందరికి తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే భారత ఆర్మీ మెరుపు దాడులతో పాకిస్తాన్ పీఎం షరీఫ్ ఉలిక్కిపడ్డారు. భారత్ తమ దేశంలోని 5 ప్రాంతాలపై మెరుపు దాడులకు తెగబడిందని ఆరోపించారు. భారత్ చేపట్టిన ఈ యుద్ధ చర్యలకు గట్టిగా బదులిచ్చే హక్కు పాకిస్తాన్కు ఉందన్నారు. బలమైన కౌంటర్ ఉంటుందంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దేశం మొత్తం తమ బలగాలకు అండగా ఉంటుందని, శత్రువును వారి లక్ష్యాలను చేరుకోవడానికి ఎప్పటికీ అంగీకరించబోమని వ్యాఖ్యానించారు. పీఓకేలోని కోట్లీ, ముజఫరాబాద్, బహవల్పురాలో మెరుపు దాడులు చేసినట్టుగా పాకిస్తాన్ ఆర్మీ ధృవీకరించింది. అంతేకాకుండా భారత ఆర్మీపై దుష్ప్రచారానికి తెగబడింది. భారత మిసైల్ దాడులకు చాలా మంది ప్రజలు చనిపోయారంటూ భారత్పై నిందలు మోపే ప్రయత్నం చేస్తుంది దాయాది పాకిస్తాన్. అయితే ఈ వ్యాఖ్యలను ఇండియన్ ఆర్మీ తిప్పికొట్టింది. ఆపరేషన్ సింధూర్ పేరిట ఉగ్రవాద శిబిరాలనే భారత ఆర్మీ లక్ష్యంగా చేసుకున్నట్లు స్పష్టం చేసింది. ఇక అటు పాక్లోని ఉగ్రవాద శిబిరాలను భారత్ మట్టుబెట్టడంపై అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ కూడా స్పందించారు. ఆపరేషన్ సింధూర్పై పాక్ మౌనంగా ఉంటే మంచిదని సూచించారు ట్రంప్. భారత్పై యుద్ధానికి పాక్ ధైర్యం చేయొద్దని అన్నారు. వాళ్లు దశాబ్దాలు కాదు, శతాబ్దాలుగా పోరాడుతున్నారని వ్యాఖ్యానించారు. అలాగే భారత్ పాక్ మధ్య నెలకొన్న పరిస్థితులను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామని యుఎస్ స్టేట్ డిపార్ట్మెంట్ పేర్కొంది. ఇక ఆపరేషన్ సింధూర్ పేరిట భారత వైమానిక దళం పాక్లోని ఉగ్ర శిబిరాలపై మెరుపు దాడులతో విరుచుకుపడింది. కేంద్ర మంత్రులు, మహారాష్ట్ర సీఎం, పలువురు రాజకీయ నాయకులతో పాటు ఏపీ సీఎం చంద్రబాబు ఈ విషయంపై స్పందించారు. ఆర్మీ ట్విట్టర్ పేజీని ట్యాగ్ చేస్తూ జై హింద్ అని క్యాప్షన్ పెట్టి ట్వీట్ చేశారు. ఆ పోస్టుకు ఇండియన్ ఆర్మీ, పహల్గాం టెర్రర్ అటాక్, ఎయిర్ స్ట్రైక్, ఆపరేషన్ సింధూర్ అనే ట్యాగ్స్ కూడా ఇచ్చారు. ఇక ఆపరేషన్ సింధూర్ పేరిట భారత ఆర్మీ దాడుల నేపథ్యంలో పాకిస్తాన్ అప్రమత్తమైంది. లాహోర్, సియాల్కోట్ ఎయిర్పోర్టులను 48 గంటల పాటు మూసివేస్తున్నట్టు ప్రకటించింది. అలాగే పలు ప్రాంతాల్లోని మసీదుల నుంచి పౌరులు అలర్ట్గా ఉండాలంటూ అధికారులు అనౌన్స్మెంట్ చేస్తున్నారు. భారత మెరుపు దాడులకు పిరికిపంద చర్యగా పాకిస్తాన్ ఎల్ఓసి వద్ద భారత్ వైపు కాల్పులు మొదలుపెట్టింది. ఆ దేశ సైన్యం తాజాగా యుద్ధ ట్యాంకులను సరిహద్దుల్లో మోహరించింది. దీంతో భారత ఆర్మీ ఆ కాల్పులను సమర్థవంతంగా తిప్పికొడుతూ సరిహద్దులలో వైమానిక రక్షణ విభాగాలను సన్నద్ధం చేసింది. భారత గగనతలంలోకి శత్రుదేశం నుంచి వచ్చే ఎలాంటి మిసైల్నైనా వెంటనే కూల్చేయడానికి సిద్ధమైంది భారత ఆర్మీ.
పెహల్గాం దాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. పాకిస్తాన్కు ధీటైన జవాబిచ్చింది. పాక్ ఉగ్ర స్థావరాలపై ఆపరేషన్ సింధూర్ పేరిట వైమానిక దాడులు చేసింది. పాకిస్తాన్తో పాటు పీఓకేలోని 9 ఉగ్రవాద ప్రాంతాలను గుర్తించి నాశనం చేసినట్టు భారత రక్షణ శాఖ ట్విట్టర్ ద్వారా ప్రకటించింది. పీఓకేలోని లష్కరే తోయిబా, జైషే మహమ్మద్ ఉగ్ర శిబిరాలపై మెరుపు దాడులు చేసింది భారత ఆర్మీ. ఇదే అంశానికి సంబంధించి డీటెయిల్స్ అందించేందుకు మా ఆంధ్రప్రదేశ్ కోఆర్డినేటర్ రాజేష్ సిద్ధంగా ఉన్నారు. రాజేష్, చూస్తున్నాం ఆపరేషన్ సింధూర్ పేరిట ఉగ్ర శిబిరాలపై భారత ఆర్మీ విరుచుకుపడినట్టుగా తెలుస్తుంది. తాజా అప్డేట్స్ ఏంటి? వంశీ, ఆపరేషన్ సింధూర్ పేరు మీదుగా భారత్ దళాలు ఉగ్రవాదుల మీద విరుచుకుపడ్డాయి. అయితే భారత్ మాతాకి జై అంటూ ఉగ్రవాదుల ప్రతీకార చర్య ఉగ్రవాదుల మీద భారత్ తీర్చుకుంది. అయితే ప్రధానంగా చూసుకుంటే పాకిస్తాన్ కు ధీటైన జవాబు భారత్ ఇచ్చిందని స్పష్టంగా చెప్పుకోవచ్చు. అంటే ఇప్పటికే పాకిస్తాన్ తీరుకు దాదాపు భారతీయులు ఎంత ఓర్పుగా ఉన్నప్పుడు కూడా ఎక్కడా కూడా భారతీయుల ఓర్పులు అర్థం చేసుకోకుండా ఉగ్రవాద దాడులు కొనసాగించడం, ప్రతీకార చర్యలు పూర్తి స్థాయిలో ఆపరేషన్ సింధూర్ పేరిట భారత వైమానిక దళాలు చేపట్టాయి. భారత రక్షణ శాఖ ట్విట్టర్ ద్వారా కూడా ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్ తో పాటు పీఓకేకు 9 ఉగ్రవాద ప్రాంతాలపై దాడులు జరిపినట్టు స్పష్టంగా తెలిపింది. ఎక్కడా కూడా ఇతర ప్రాంతాల్లో కాకుండా ఖచ్చితంగా ఉగ్రవాద ప్రాంతాల్లో మాత్రమే ఈ దాడులు నిర్వహించినట్టు స్పష్టంగా తెలిసింది. ఇది ఆపరేషన్ సింధూర్ పేరుతో నిర్వహించారు. అయితే భారత్ మాతాకి జై అంటూ పహల్గాం దాడికి ప్రతీకారంగా భారత్ స్పష్టంగా ఈ చర్యలు చేసింది. పాకిస్తాన్ కు ధీటైన జవాబు ఇచ్చిందనేది ఖచ్చితంగా భారతీయ సైనిక దళాలు స్పష్టంగా చెప్తున్నాయి. పాకిస్తాన్ ఉగ్రవాద స్థావరాలపై ఆపరేషన్ సింధూర్ పేరిట వైమానిక దాడులు చేపట్టిన భారత రక్షణ శాఖ ట్విట్టర్ ద్వారా కూడా ప్రకటించింది. ఇప్పటికే పాకిస్తాన్ తో పాటు 9 ఉగ్రవాద ప్రాంతాలలోని ఈ దాడులు చేశారంటే స్పష్టంగా తెలిసింది. అయితే పూర్తి స్థాయిలో ఎక్కడా కూడా రాజీ పడకుండా ఉగ్రవాద స్థావరాలు ఎక్కడైతే ఉన్నాయో వాటిని మొత్తం ధ్వంసం చేసే ప్రయత్నం పాకిస్తాన్ లోని ఉగ్రవాద ప్రాంతాలను ధ్వంసం చేసే ప్రయత్నం ఇండియన్ ఆర్మీ చేసి ఉగ్రవాద శిబిరాలపై మెరుపు దాడులు చేయడంతో దాదాపు 9 ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేశారు. అక్కడ ఉగ్రవాద స్థావరాలు ధ్వంసం అయినాయి. అయితే ఇండియన్ ఆర్మీ స్పష్టంగా ఎక్కడ భారత్ మాతాకు జై, భారత్ కు జై ఆపరేషన్ సింధూర్ పేరుతో చేస్తుంది దాడులు. ఎక్కడా కూడా పాకిస్తాన్ ఉగ్రవాద ప్రాంతాల్లో మాత్రమే చేసి, అయితే పాకిస్తాన్ దీన్ని తీవ్రంగా స్పష్టంగా పాకిస్తాన్ ఉగ్రవాద ప్రాంతాల్లోనే కాకుండా పాకిస్తాన్ పైకి వచ్చి పాకిస్తాన్ జీవించే ప్రజలు జీవించే ప్రాంతాల్లో దాడులు చేశారనేసి చెబుతున్నప్పుడు కూడా ఇండియన్ ఆర్మీ స్పష్టంగా ఉగ్రవాద ప్రాంతాల్లో మాత్రమే ఈ దాడులకు ప్రతీకార చర్య ఏదైతే అంతకు ముందు పహల్గాం చర్య ఉందో దానికి ప్రతీకారంగా మాత్రమే భారత్ ఇది చేసింది. పహల్గాం ప్రాంత దాడికి భారత్ ప్రతీకారం తీసుకుందనేసి ఇండియన్ ఆర్మీ స్పష్టంగా చెప్పింది. రాజేష్, చూస్తున్నాం ఈరోజు యాక్చువల్గా నిన్నటి నుంచే కేంద్ర సర్కార్ అప్రమత్తం చేస్తుంది. ఎప్పుడూ లేని విధంగా ఇప్పుడు 1971లో మాక్ డ్రిల్ నిర్వహించారు. ఆ తర్వాత ఎప్పుడూ లేని విధంగా దేశంలోని ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేసే విధంగా ఈరోజు మాక్ డ్రిల్ కూడా నిర్వహిస్తామని ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే ఆర్మీ ఒక్కసారిగా మెరుపు దాడులతో పాక్ ఉగ్ర శిబిరాలపై విరుచుకుపడినట్టుగా తెలుస్తుంది. మాక్ డ్రిల్కి సంబంధించి ఈరోజు ఎటువంటి అప్డేట్స్ జరగబోతున్నాయి అంటే పాకిస్తాన్ ఒకవైపు మేము యుద్ధం చేసే పరిస్థితికి వస్తున్నామని చెప్పి కూడా ఎల్ఓసిలో కాల్పులు జరుపుతున్నట్టుగా కూడా తెలుస్తోంది. సో ఎలా ఉండబోతున్నాయి పరిస్థితులు? లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? వంశీ, భారత్ ఈరోజు భారతదేశం వ్యాప్తంగా మాక్ డ్రిల్ చేస్తున్నారు. అయితే ప్రధానంగా చూసుకుంటే ఈ మాక్ డ్రిల్ లో ప్రజలకు అవగాహన కల్పించేందుకు మాత్రమే ఈ మాక్ డ్రిల్ లో పూర్తి స్థాయిలో బి అలర్ట్ ప్రాంతంలో ఎక్కడైతే రేపు యుద్ధం ప్రకటించిన సమయంలో యుద్ధం జరిగే సమయంలో ఏ ప్రాంతాల్లో అయితే పూర్తి స్థాయిలో ఇబ్బంది పడే పరిస్థితులు ఉన్నాయో అటువంటి ప్రాంతాలతో పాటు మిగతా ప్రాంతాల్లో కూడా భారత వైమానిక దళాలు వైమానిక సిబ్బందితో పూర్తి స్థాయిలో అప్రమత్తం చేసేందుకు ప్రజల్ని ఈ మాక్ డ్రిల్ ద్వారా ఈ రోజు దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్ నిర్వహిస్తున్నారు. దీంతో భాగంగా ఈ మాక్ డ్రిల్ నిర్వహించే క్రమంలోనే యుద్ధం జరగటం కూడా ఒకసారిగా పూర్తి స్థాయిలో అలర్ట్ అయింది ఇండియన్ ఆర్మీ. అయితే మాత్రం పూర్తి స్థాయిలో ఈ మాక్ డ్రిల్ ప్రధాన ఉద్దేశం ఈ
పాకిస్తాన్ కు నుంచి దాడులు జరిగే సమయంలో భారత్ లో ప్రజలు ఎలా ఉండాలి, ప్రజలు అప్రమత్తంగా ఏ విధంగా ఉండాలి, యుద్ధం జరిగే సమయంలో విద్యుత్ దీపాలను ఏ విధంగా ఆపుకోవాలి, అదేవిధంగా వాహనాలు కూడా పూర్తిగా ఏ విధంగా నిలపాలి, ఈ వాహనాలకు ఉన్న లైటింగ్ ఏదైతే ఉన్నాయో వీటన్నిటికీ బ్లాక్ స్టిక్కర్లు వేసుకోవాలి. ఇలా మాక్ డ్రిల్ ఈ దాదాపు 5 అంశాలతో ఈ మాక్ డ్రిల్ కొనసాగుతుంది. ఈ రోజు అయితే ఏ ప్రాంతాల్లో ఏ విధంగా ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకంగా ప్రజలకు అవగాహన కలిగే విధంగా ఈ యుద్ధం సమయంలో ఏ విధంగా ఉండాలి, ఏంది భారత వైమానిక దళాలకు ప్రజలు ఏ విధంగా సహకరించాలి, ఏ నిమిషంలో ఏ సమస్య ఎదురైనా కానీ ఖచ్చితంగా భారత వైమానిక దళాలకు భారత్ కు సహకరించడానికి ఏ చర్యలు తీసుకోవాలి, ఏ విధంగా తీసుకోవాలి, భారత్ ఆ నిమిషంలో అప్పుడున్న సిచ్యువేషన్ యుద్ధం సమయంలో ఉన్న సిచ్యువేషన్ కు అనుగుణంగా భారత్ ఏదైనా ఒక ప్రాంతాన్ని ముందస్తుగా ఖాళీ చేయాలి అని అంటే ప్రజలు ఏ విధంగా ఖాళీ చేయాలి, అక్కడున్న వారి నిత్యావసరాలను ఏ విధంగా సంరక్షించుకోవాలని అంశాల మీద ఈ రోజు మాట్లాడే దేశవ్యాప్తంగా జరుగుతుంది. ఇదే తరుణంలో ఈరో పాకిస్తాన్ పై ఉగ్రవాదుల నివాసులపై 9 ప్రాంతాల్లో దాడులు కూడా ఇప్పటికే నిర్వహించారు. దానికి ఆపరేషన్ సింధూర్ అని పేరు కూడా పెట్టారు. ఈ ఆపరేషన్ సింధూర్ లో దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు ఇక్కడ ఎక్కడ కూడా మనం చూసుకోవచ్చు పూర్తి స్థాయిలో భారత్ చేసే పని ఖచ్చితంగా స్పష్టంగా ప్రజల కోసం చేస్తుంది. అదేవిధంగా భారత్ ఎక్కడా కూడా తప్పు చేయట్లేదని ఇప్పటికే ఇతర దేశాల నుంచి కూడా భారత్ కి మేము సపోర్ట్ ఉంటాం, ఖచ్చితంగా పహల్గామ్ దాడుల్లో ఖచ్చితంగా వ్యతిరేకిస్తున్నాం, పాకిస్తాన్ కి వ్యతిరేకంగా మేము ఉన్నాం, ఖచ్చితంగా ఆ దేశంపై మీరు ఏ నిర్ణయం తీసుకున్నా కానీ మేము భారతదేశానికి ఖచ్చితంగా సిద్ధపడి ఉంటామని ఇప్పటికే స్పష్టంగా తెలిపింది. అయితే పూర్తి స్థాయిలో ఏదైతే పహల్గామ్ లో జరిగిన దాడులు ఉగ్రవాద దాడులునే దానికి ప్రతీకార చర్య మాత్రం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆ రోజు ఏదైతే పహల్గామ్ దాడి జరిగిన రోజు నుంచి ఈ రోజు వరకు అతను పూర్తి స్థాయిలో ఇండియన్ ఆర్మీని అలర్ట్ చేయడంతో పాటు ఖచ్చితంగా ప్రతీకార చర్య చేయాల్సిందే, భారతీయులపై జరిగిన దాడుల్ని ఎక్కడా కూడా సరి చేసుకోవటం ఖండించుకోవటంతో కాదు, ఖచ్చితంగా ప్రతీకార చర్య ఖచ్చితంగా జరగాలనే అంశం మీద ఇప్పటికే దాదాపు 23 సమావేశాలు కేంద్ర మంత్రులతో సమావేశాలతో పాటు అసలు ఏమి చేస్తే బాగుంటుందని ఇండియన్ ఆర్మీ అధికారులతో కూడా 14 సమావేశాలు భేటీ అయ్యేసి ఎట్లా చేస్తే బాగుండేది, ఇప్పుడున్న పరిస్థితి ఏంది, వీటన్నిటిని ఎదుర్కొని ఖచ్చితంగా బుద్ధి చెప్పాలి భారత్. మళ్ళీ ఇప్పటికే పలు దఫాలు పాకిస్తాన్ కు బుద్ధి చెప్పినప్పటికీ కూడా వారి నైజం మారలేదు కాబట్టి ఖచ్చితంగా ఈసారి పూర్తిగా మధ్యలో ఎక్కడా కూడా యుద్ధం అనేది కొనసాగితే ఎక్కడా కూడా మధ్యలో యుద్ధం ఆగే పనే లేదు, చివరి దాకా పూర్తి చేయాల్సిన పరిస్థితి ఉండిద్ది. అటువంటి పరిస్థితుల్లోనే యుద్ధానికి ముందు అడుగు వేయాలనే నిర్ణయం ముందే చేశారు. అయితే ఇదే క్రమంలో రాత్రి చూసుకుంటే ఆపరేషన్ సింధూర్ పేరుతో యుద్ధ వాతావరణాన్ని అయితే వెతికి ఇండియన్ ఆర్మీ ప్రారంభించింది. అయితే ప్రధానంగా ఈ ఆపరేషన్ సింధూర్ లో ఏదైతే పాకిస్తాన్ వైమానిక దళాలు పహల్గామ్ లో ప్రాంతంలో జరిగిన దాడులకు సంబంధించి ప్రతీకార చర్యలు మాత్రం స్పష్టంగా తీర్చుకుందని స్పష్టంగా తెలుస్తుంది. దీంతో పాటు ఈ రోజు నుంచి యుద్ధం వాతావరణం నెలకొన్న నేపథ్యంలో కూడా నిన్నటికే మాక్ డ్రిల్ దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో మాక్ డ్రిల్ నిర్వహించే పరిస్థితులు. అయితే ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ టూరిజం ప్రాంతాల్లో తో పాటు దేవస్థానాల్లో కూడా ప్రత్యేకమైన నిఘా ఇప్పటికే భారత ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దీంతో పాటు ప్రజల్లో కూడా చైతన్యం రావాలి, ఖచ్చితంగా ప్రజల్లో అప్రమత్తత ఉండి ప్రజలు అవగాహనతో ముందుకెళ్లాలి. కాబట్టి ఖచ్చితంగా ప్రజలకు కూడా ఈ యుద్ధం మీద కొంత అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈ మాక్ డ్రిల్ చేసి మాక్ డ్రిల్ లో ప్రధానంగా 5 అంశాలు ప్రధానంగా తీసుకున్నారు. యుద్ధం జరిగే సమయంలో ప్రజలు ఎలా ఉండాలి, ప్రజలకు ప్రభుత్వాలు ఏ విధంగా సహకరించాలనే అంశాల మీద ఈ మాక్ డ్రిల్. ఇందులో మొదటిది యుద్ధం సైరన్లు మోగించడం, కమ్యూనికేషన్ నెట్వర్క్ సరిగా ఉందా లేదా ప్రాంతాలని పరిశీలించడంతో పాటు రెండోది కంట్రోల్ రూమ్స్ పూర్తి స్థాయిలో పనిచేస్తున్నాయా అనే అంశాలను కూడా ఈ మాక్ డ్రిల్ లో ఎక్కడైతే కంట్రోల్ రూమ్స్ ఉన్నాయో యుద్ధం సమయంలో ఈ కంట్రోల్ రూమ్స్ అన్ని పనిచేస్తున్నాయా లేదా అనేది రెండో విభాగంలో కూడా ఈ రోజు మాక్ డ్రిల్ లో భాగంగా సైరన్స్ మోగిస్తారు. దీంతో పాటు
పౌరులు విద్యార్థులు శిక్షణ ఎంత మేరకు ఉంది, పౌరుల్లో విద్యార్థుల్లో అవగాహన ఎంత మేరకు ఉంది, ఈ ఎలా రక్షించుకోవాలి, వారిని ఎలా రక్షించుకోవాలనే అంశాల మీద కూడా ఈ రోజు మాక్ బిల్లో ప్రజలకు అవగాహన కలిగించే విధంగా చేస్తారు. దీంతో పాటు సురక్షిత ప్రాంతాలకు, యుద్ధం జరిగే సమయంలో సురక్షిత ప్రాంతాలకు, ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి ఏ విధంగా వెళ్ళాలి, ఆ ప్రాంతానికి వెళ్ళి వాళ్ళు ఏమి తీసుకునే అంశాల మీద కూడా పూర్తి స్థాయిలో మొత్తం విభాగాలతో కూడిన మాక్ డ్రిల్ ని ఈ రోజు దేశవ్యాప్తంగా ఇండియన్ ఆర్మీ నిర్వహిస్తుంది. వంశీ. రైట్, థ్యాంక్ యూ రాజేష్. भाई ये जेट है।